హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మొబైల్ స్టోరేజ్ అనేది ఫుల్ అప్ అయిపోయినప్పుడు ఏ విధంగా మనము ఆ స్పేస్ని తగ్గించుకోవాలి అనేది చెప్తాను. కొన్ని టిప్స్ కనుక మనం వాడినట్లయితే చాలా వరకు మన మొబైల్ స్పేస్ అనేది తగ్గించుకోవచ్చు. అయితే చాలా వరకు మనకు తెలియకుండా చాలా చెత్త అనేది ఉంటుంది. అంటే మనము ఎప్పటికీ వాడకున్నా కూడా బ్యాకప్లో వాడుతూ ఆ స్పేస్ని అనేది యూస్ చేసుకుంటూ మన మొబైల్ అనేది స్పేస్ ఎక్కువ వాడుతుంది మనకు తెలియకుండానే. మరి ఏంటి అవి, ఎక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఫ్రెండ్స్, మనము కెమెరాతోని ఇమేజ్లు కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాం, అంటే గుంజుతూ ఉంటాం, ఓకే, తీస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇమేజ్ సైజ్ వచ్చేసి 3.39 GB ఉంది, వీడియోస్ వచ్చేసి 6.79 GB ఉన్నది. సో చాలా వరకు ఈ ఇమేజెస్ వీడియోస్ ఉన్నాయి అనుకుందాం, ఓకే. అండ్ ఆడియోస్ కూడా 5 GB ఉన్నది. అండ్ కిందికి రండి, యాప్స్ వచ్చేసి మనకు 62.63 GB ఉన్నది, ఓకే. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టిప్స్లో భాగంగా మనకి మొబైల్ స్టోరేజ్ తక్కువగా, అంటే పనికిరాని అంత చెత్త అంతా డిలీట్ చేస్తే కనుక చాలా వరకు స్పేస్ తగ్గుతుంది. మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, రెగ్యులర్గా నేను చాలా చెప్తా ఉంటాను, చూడండి. అయితే ఇక్కడ ఏదైతే యాప్స్ అనేది మీరు వాడుతూ ఉంటారో, ఓకే, సో ఆ యాప్స్ పనికిరాని యాప్స్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాప్ మీరు యూజ్ చేస్తున్నారు, యూజ్ చేస్తలేరు అనేది మీ మొబైల్లో ఇట్లా వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక యాప్ ఉంది, ఈ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టండి, ఓకే. పట్టినాక ఇక్కడ ఒక చిన్న గుండ్రగా ఐ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో రెగ్యులర్గా మీరు వాడేటటువంటి యాప్స్ కాకుండా పనికిరానటువంటి యాప్స్, అంటే ఒక 1 month నుంచి మినిమం మీరు వాడతలేరు అని మీరు అనుకుంటే కనుక ఆ యాప్స్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అని కనబడుతుంది, చూసిందా? స్టోరేజ్ ఎంత ఉంది? 1.37 GB అనేది దానికి వాడిందట. సో అంటే ఈ స్టోరేజ్ స్పేస్ మనకు తగ్గితే ఆటోమేటిక్గా 1.37 మనకు తగ్గినట్టే కదా. ఈ పనికి మళ్ళీ చెత్త అంతా దీన్ని ఉన్నట్టు. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా. టచ్ చేసి ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంది, కనబడుతుంది కదా. సో దీని మీద కింద చూడండి, క్లియర్ క్యాచ్ అనండి. సో దీని మీద క్లిక్ చేస్తే అదిగోండి, ఇక్కడ మీరు సో ప్రతిదానికి ఇట్లా మనము ఏ పనికి మాలిన యాప్, అంటే పనికి మాలిన యాప్ అంటే మనం గత 1 month నుంచి కూడా యూజ్ చేయకుండా ఉన్నామో దాన్ని గమనించి ఈ విధంగా క్లియర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇదిగోండి, ఇక్కడ చూసారా, చాలా వరకు ఆ స్పేస్ అనేది పోయింది. సో ఇక్కడ క్లియర్ డేటా అని కూడా ఉంది. సో దీనికి సంబంధించి మీకు అవసరం లేదు అని అనుకుంటే, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమైనా సేవ్ చేసుకున్నాయి కానీ ఏమైనా అవసరం లేదనుకుంటే క్లియర్ డేటా కూడా మీరు కొట్టుకోవచ్చు, అంతవరకు ఆ స్పేస్ తగ్గుతుంది, ఓకే. ఇప్పుడు ఎంతవరకు తగ్గిందంటే 1.37 GB దాకా మనకు బచాయించింది. ఇది ఈ విధంగా ఒక షాంపిల్ మాత్రం మీకు చూపించిన పనికిరాని యాప్స్ కనుక ఏదైనా ఉండేది ఉంటే, అంటే రెగ్యులర్గా వాడకుండా ఉన్నట్లే అని మీకు అనిపిస్తే కనుక దాన్ని ఫస్ట్ ఆ విధంగా క్లియర్ చేసేయండి, క్యాచ్ యాప్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇందాక లెక్కనే సేమ్ టు సేమ్, కాకపోతే పనికిరాని ఏదైతే యాప్స్ ఉంటాయో మీరు చాలా సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని నెలల తరబడి వాడటం లేదు అని మీకు అనిపిస్తుందో ఆ యాప్స్ని డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక యాప్ ఉంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇదే రౌండ్గా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది అన్ఇన్స్టాల్ చేసేయాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని అన్ఇన్స్టాల్ చేసే ముందు ఈ స్టోరేజ్ అనేది క్లియర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలా కూడా బ్యాకప్లో స్టోరేజ్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఇక్కడ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి ఇక్కడ డేటా అంతా కూడా క్లియర్ చేస్తున్నా, ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన డేటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది, ఓకే. సో ఈ విధంగా క్లియర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఈ విధంగా డేటా కానీ క్లియర్ క్యాచ్ కానీ ఏమన్నా ఉంటే క్లియర్ చేసేయాలి, ఓకే. సో క్లియర్ చేసినాక మళ్ళీ దీని మీద క్లిక్ చేసి పట్టండి. మనకు తెలుసు అన్ఇన్స్టాల్ ఎట్లా చేయడమో, లేదా సెట్టింగ్స్లోకి పోయి యాప్లోకి పోయి అన్ఇన్స్టాల్ కూడా చేయవచ్చు, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేసి పనికిరాని ఏదైతే ఉంటుందో యాప్ వాటన్నిటిని కూడా డిలీట్ చేసేయండి, ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయా ఇట్లనే వెతుక్కోండి. సో వెతుక్కొని వాటిని అయితే తీసేసేయండి. ఇప్పుడు 2 రకాల స్టెప్స్ మనం చూసాము, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము వాట్సాప్ ఓపెన్ చేయండి, ఓకే. సో వాట్సాప్ ఓపెన్ చేసేసి మనకు రైట్ సైడ్కి 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ డాటా అని కనబడుతుంది కదా, సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. రైట్, సో ఇక్కడ మళ్ళీ మనకు మేనేజ్ స్టోరేజ్ అని ఫస్ట్లో కనబడుతుంది చూడు పైన, సో దీని మీద క్లిక్ చేయండి. కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ ఏదైతే వాట్సాప్ ద్వారా మీరు కనబడుతున్నటువంటి చాటింగ్ చేసినాయో వీడియోలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా స్పేస్ ఇక్కడనే తీసుకుంటూ ఉంటుంది కూడా. వీటన్నిటిని కూడా మీరు డిలీట్ చేయండి. అవసరం అనుకుంటే ఉంచుకోండి, పనికిరాని అన్నీ కూడా డిలీట్ చేసేయండి. చాలా రోజుల నుంచి ఉన్నాయి ఏదైతే ఉంటాయో ఇక్కడ నాకు బాగా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి జీబీలే ఉన్నాయి నా బ్యాకప్లో. సో అవన్నీ రీడ్ అవుతుంది, వెయిట్ చేయండి. మీకు కూడా అంటే మీకు తక్కువ ఉంటే వెంటనే చూపెడుతుంది, నాకు ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం తిరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఓపెన్ అయిపోతుంది. వామ్మో, ఇక్కడ చూసిరా ఒక్కొక్క గ్రూప్లో నాకు 10.7 GB అట, 3.7 GB అట, 2.8 GB అట, ఇదంతా కూడా బ్యాకప్ వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూడుర్రి, ఇక్కడ 29.5 GB ఉన్నది ఒకటైతే, అండ్ ఇంకొకటి వచ్చేసి 986 MB ఉన్నది. ఓకే, సో పనికిరాని ఏదైతే మీకు అనుకుంటారో, సో వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఇక్కడ నేను 25.9 GB మీద క్లిక్ చేసిన. చాలా రకాల వీడియోసే ఉన్నాయి. ఇక్కడ ఏవైతే నాకు అవసరం లేని అని నేను అనుకుంటున్నానో ఇదిగోండి ఇట్లా సెలెక్షన్ చేసుకున్నా. ఎంబీలే ఉన్నాయి నీ బాంచన అయితే. ఇగో ఇవన్నీ అవసరం లేదు నాకు. ఓకే, అవసరం లేవు అని అనుకున్న ఏదైతే అనుకొని వాటిని డిలీట్ చేసేయండి. లేదు నాకు ఇవన్నీ అవసరం లేదనుకుంటే ఆల్ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ పైనే ఉంది, అక్కడ డిలీట్ వస్తుంది దాని పక్కపండి సెలెక్షన్ చేసుకుని ఇట్లా డిలీట్ కొట్టుర్రి. ఖచ్చితంగా అదిగో 1.2 GB డిలీటెడ్ అయిపోయింది. ఎంత జీబీ స్పేస్ అనేది మీకు మిగులుతుందో అర్థం చేసుకోర్రి. అంటే చూడుర్రి ఇక. ఓకే, ఇగో మళ్ళీ డిలీట్ చేస్తున్నా పనికిరాని అన్ని. ఇగో మళ్ళీ డిలీట్ కొడుతున్నా. మళ్ళీ మీతో చూద్దాం 500 అట. ఇట్లా ఏమేం మీకు వీడియోస్ అవసరం ఉన్నాయి, ఏమేమి లేవని చూసుకొని ఒకసారి డిలీట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు కొన్ని ఫైల్స్ అనేది డిలీట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా. గ్యాలరీ ఓపెన్ చేసేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నా. కింద నాకైతే ఇక్కడ ఆప్షన్ ఉంది. సో మీకు రీసైకిల్ బిన్ ఎక్కడైతే ఉందో ఆ రీసైకిల్ బిన్ మీద టచ్ చేసి ఓపెన్ చేయండి. ఇదిగోండి రీసైకిల్ బిన్లో కూడా ఉన్నా కూడా మీ స్టోరేజ్ అంతా యూజ్ అయినట్టే. నేను గ్యాలరీలోకి డిలీట్ చేసేసిన నాకు స్పేస్ తగ్గుతుంది అంటే తగ్గదు. అది వచ్చి మళ్ళీ ఆల్రెడీ నీ ఫోన్ స్టోరేజ్లో ఉంది కదా రీసైకిల్ బిన్లో కూడా. ఓకే, అర్థమైందా? సో ఈ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి కూడా కావాలంటే కావాల్సిన మొత్తం డిలీట్ చేసుకోండి, అవసరమైతే రీస్టోర్ చేసుకోండి, మీ ఇష్టం. నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను సెలెక్ట్ ఆల్ అని మొత్తం సెలెక్షన్ చేసుకొని డిలీట్ ఆల్ మీద క్లిక్ చేసిన. సో పర్మనెంట్ డిలీటా? ఎస్, డిలీట్ అయిపోయింది. ఇట్లా కూడా మీకు రీసైకిల్ బిన్లో ఉండి మీరు డిలీట్ చేయకుండా కూడా కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. సో డిలీట్ చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో మీ యొక్క ప్లే స్టోర్ అందరికీ తెలుసు. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, సో మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ యాప్స్ అండ్ డివైసెస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంది పైనే, ఓవర్ వ్యూ అండ్ మేనేజ్. సో దాని మీద క్లిక్ చేయండి. దిస్ డివైస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాట్ ఇన్స్టాల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చెత్త అంతా కూడా డిలీట్ చేసేసేయండి. ఒకసారి చూసుకోండి దానికంటే ముందు. ఓకే, పనికిరాని ఏమన్నాయని ఇవన్నీ సెలెక్షన్ చేసుకోండి. నేనైతే అన్నీ మొత్తం కూడా ఒక్కొక్కటి పైన మీరు టాప్లో గమనించండి. ఎన్ని సెలెక్షన్ చేసినా కూడా అన్నీ కూడా మీకు అన్నీ అక్కడ ఎంబీ అయితే పెరుగుతూ ఉంటుంది. వీటన్నిటి ఇట్లా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా ఎన్ని రకాలుగా మీ దగ్గర ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి ఒకసారి. సో చూసుకొని అన్నీ డిలీట్ చేసేసేయండి. చాలా రకాలు. ఇదిగో ఎంత 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 స్పేస్ ఉంది. అయ్యో వామ్మో, ఇవన్నీ నేను ఎప్పుడు డిలీట్ చేసుకుంటా కూర్చోవాలండి బాంచన్ అయితే. ఓకే, ఇట్లా అన్నమాట. ఓకే, సో ఇదొక రకమైనటువంటి స్టెప్ అన్నమాట. తర్వాత సేమ్ మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని కనబడుతుంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని కనబడుతుంది. ఆటో అప్డేట్స్ యాప్ ఓవర్ వైఫై అని కనబడుతుంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి.
దీని మీద టచ్ చేసేసి ఇక్కడ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని కనబడుతుంది కదా, సో దీని మీద కూడా టచ్ చేసేయండి. సో మీకు తెలియకుండా ఆటో అప్డేట్స్ అయ్యి దాని స్పేస్ అనేది అంతా కూడా ఖర్చు అయిపోయి ఫోన్ మెమరీ అనేది కూడా మీకు వేస్ట్ అయితేనే ఉంటుంది, అంటే నిండుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ 20 MB అని అనుకుందాం, లేకపోతే ఒక 500 MB అనుకుందాం. అది లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయితే అది 700 MB పోవచ్చు, 1 GB కూడా యూజ్ చేయవచ్చు. కాబట్టి ఇది మీరు పెట్టుకుంటే కనుక, అంటే ఇది ఆప్షన్ మీ ఇష్టము. మేము రెగ్యులర్గా యాప్స్ అంటే అప్డేట్ చేసుకుంటాము అని అంటే కనుక మీరు ఇష్టం అప్డేట్లలో పెట్టుకోండి. లేదు మాకు రెగ్యులర్గా కంటిన్యూగా వాడతాము, నాకు అవసరానికే నేను అప్డేట్ చేసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ డోంట్ ఆటో అప్డేట్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసి పెట్టుకోండి. క్లియర్? సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని, మీ యొక్క బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, 3 చుక్కలు, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. స్టోరేజ్ అండ్ డాటా అని కనబడుతుంది. సో ఇక్కడ సైట్ సెట్టింగ్ అని కనబడుతుంది కదా, సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి డాటా స్టోర్డ్ అని కనబడుతుంది కింద. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి యాప్స్కు, అంటే ఆన్లైన్లో ఏదైతే మనం సెర్చ్ చేస్తామో అవంతా కూడా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫొటోస్కి సంబంధించి ఏదో 6 MB ఉన్నది. సో ఇట్లా మీరు ఎన్ని రకాలుగా, నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి ఇక్కడ ఏం లేవు, కాబట్టి ఇవన్నీ కూడా డిలీట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇట్లా కూడా మీ యొక్క డాటా అనేది కొంతవరకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ నుంచి ఇమేజ్లు కావచ్చు, వీడియోస్ కావచ్చు డౌన్లోడ్ చేసి అది మనకు గ్యాలరీలో ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి వాట్సాప్ అని కనబడుతుంది. నాకు 495 వీడియోస్ ఉన్నాయి, అంటే వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి బాక్స్ అయితే. సో దీన్ని టచ్ చేస్తున్నా, ఇదిగోండి ఇవన్నీ పనికిరాని నాకు ఫొటోస్. ఓకే, ఇదిగోండి పనికిరాని ఫొటోస్, వీడియోస్ వాట్సాప్ నుంచి గ్రూప్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే చూసిరా, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ నాకు అవసరమా? అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఈ ఫోల్డర్ అన్ని డిలీట్ చేస్తా, లేదంటే లోపలికి పోయి మొత్తం డిలీట్ చేయండి, నో ప్రాబ్లం. ఇదిగోండి సరే, ఇగో దీన్ని టచ్ చేసేసిన, వీటన్నిటిని సెలెక్షన్ చేసుకున్నా, సెలెక్ట్ ఆల్ అని మీద క్లిక్ చేసిన, ఇగో డిలీట్ ఆల్ అన్న. సో మూవ్ టు రీసైకిల్ బిన్. సో ఇది అన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ బిన్లోకి పోతాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రీసైకిల్ బిన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ డిలీట్ చేస్తే ఈ స్టోరేజ్ అనేది మీకు సేఫ్ అవుతుంది. నేను ఈ నుంచి గ్యాలరీలోకి వెళ్ళి డిలీట్ చేసేసిన, ఓకే స్పేస్ క్లీన్ అయింది కావచ్చు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మళ్ళీ రీసైకిల్లోకి వెళ్ళి పోతున్నాయి చూడండి, రీసైకిల్ బిన్లోకి అంటే డస్ట్బిన్లోకి పోతున్నాయి చూడండి, మళ్ళీ అక్కడ స్టోరేజ్ అవుతాయి. ఓకేనా? సో అక్కడి నుంచి మళ్ళీ డిలీట్ చేస్తే ఈ వాట్సాప్లో ఉన్నటువంటి ఏవైతే పనికిరాని వీడియోస్ ఫొటోస్ ఉన్నాయో ఆ స్పేస్ అంతా కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, మై ఫైల్స్ అని ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. సో మై ఫైల్స్కి వెళ్ళాలి. మై ఫైల్స్కి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది కదా, సో డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులోకి వెళ్ళి మనకు పీడిఎఫ్స్ ఉంటాయి. ఇదిగోండి మనకు వాట్సాప్ ద్వారానో లేకపోతే ఎవరికి మనకు అర్జెంటుగా పంపించినప్పుడు అప్పుడు మనం యూజ్ చేసుకొని ఇందులోనే స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అది అక్కడ మన గ్యాలరీలో ఎక్కడ కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 13 MB.01 ఒక MB ఉన్నది, ఇక్కడ 6.27 MB ఉన్నది, ఇక్కడ 1.60 MB ఉన్నది, 1.63 MB ఉన్నది. ఇట్లా పనికిమాలిన అన్ని, అంటే అవసరం లేని అన్ని చూసుకొని వీటిని కూడా డిలీట్ చేయండి. సో ఇవి కూడా రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి. సో ఎవరైనా కాల్ రికార్డింగ్ కనుక ఉన్నట్లయితే అవి కూడా మీకు రికార్డ్ అయితేనే ఉంటాయి, స్టోరేజ్ అయితేనే ఉంటుంది, అవి కూడా డిలీట్ చేయండి. ఇప్పుడు మనం ఫొటోస్ వీడియోస్ ఏ విధంగా రీసైకిల్ బిన్లోకి మనం డిలీట్ చేసామో ఈ ఫైల్ మేనేజర్ల నుంచి డిలీట్ చేసినా కూడా రీసైకిల్ బిన్లోకి పోతాయి. అంటే ఆ రీసైకిల్ బిన్లు వేరు, ఇది వేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయగానే ఇదే హోమ్ పేజ్ లెక్క ఉంటుంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో 3 చుక్కలు ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా రీసైకిల్ బిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేది. ఇగో ఎన్ని గానం ఉన్నాయి చూడరు. సో చాలా రకాల ఏది మీకు రీసైకిల్ బిన్లో ఉన్నాయి. ఇది కూడా మీకు ఎక్కువ స్టోరేజ్ బ్యాకప్లో ఉండి మీకు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది, మీ ఫోన్ యొక్క స్టోరేజ్. సో ఇవన్నీ మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ డిలీట్ కొడితేనే మీ యొక్క ఫోన్ యొక్క స్టోరేజ్ అనేది కొంతవరకు స్పేస్ తగ్గే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మళ్ళీ కంటిన్యూగా వాడవచ్చు. ఇట్లా ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా లాస్ట్గా మీరు ఒక రిక్వెస్ట్గా ఇక కంట్రోల్ అయ్యి చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఫొటోస్, సో గ్యాలరీలకు పోయి ఎక్కువ ఫోటోలు ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటారు.
సో స్వీట్ మెమరీస్ ఎవరైతే మీరు అనుకుంటారో అవి ఉంచుకొని కొంత ఇప్పుడు ఒకటే ఫోటోని 10 సార్లు తీస్తూ ఉంటారు 10 యాంగిల్లో, అర్థమవుతుందా? సో మంచి ఫోటోని ఉంచేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, నేను ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, దీనిలో ఒక్కటి మంచిది ఉంచుకొని మిగతా అన్ని డిలీట్ చేద్దామని అనుకుంటున్నా. అంతే కదా? ఇప్పుడు ఇవన్నీ ఒక్కటే కిందికి వస్తుంది. సో ఇలా కూడా చేయడం వల్ల కూడా మీకు స్పేస్ అనేది తగ్గిపోతుంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కటే ఫోటో ఎన్నిసార్లు గుంజినా 12 సార్లనే గుంజినట్టున్నా పనికిరా అంటే ఒక్కటి మంచిదాన్ని ఉంచుకొని మిగతా అన్నిటి కూడా డిలీట్ చేసేసిన. ఇది రీసైకిల్ బిన్లోకి పోతుంది. మరి ఇదిగోండి, ఇందాక 3 చుక్కల మీద క్లిక్ చేసి కింద రీసైకిల్ బిన్ల మీద క్లిక్ చేస్తే ఇగో ఇక్కడికి వచ్చేసినాయా. సో సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయాలి, మళ్ళీ మర్చిపోవద్దు, ఎందుకంటే ఇందాక వాట్సాప్ డిలీట్ చేసి చూపెట్టినా. అండ్ ఇప్పుడు కెమెరాలకు వెళ్ళి పర్సనల్ ఫొటోస్ అట్లా వీడియోస్ డిలీట్ చేస్తే ఇట్లా రీసైకిల్ బిన్లకి వస్తాయి. ఇందులోకి వెళ్ళి డిలీట్ చేసినప్పుడే మళ్ళీ మీకు స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయి కాకుండా స్పేస్ అనేది తగ్గి మీకు కంటిన్యూగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోన్ స్టోరేజ్ ఫుల్ అప్ అయిపోయినప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇలా చేసుకుంటే కనుక ఈజీగా మీ ఫోన్ కంటిన్యూగా వాడచ్చు. ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీయడం తగ్గించండి. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సపోర్టెడ్గా ఒక మెమరీ కార్డ్ అనేది వాడండి. ఆ ఫోన్ స్టోరేజ్ లొకేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB. ఓకే, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో నేను ఏం చేసిన, SD కార్డ్ వేసుకున్నా, అంటే మెమరీ కార్డ్ వేసేసుకున్నా ఒక 64 GBది. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ కూడా మీరు మార్చుకోండి. SD కార్డు పెట్టుకుంటే SD కార్డులో మీకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యువర్ చాయిస్ SD కార్డ్ అనేది. నేను ఇప్పటిలాగా చెప్పినటువంటి ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు మేము రెగ్యులర్గా వాడుకుంటాము అండ్ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీయమనుకుంటే ఉన్న ఫోనే కంటిన్యూగా వాడుకోవచ్చు, మెమరీ కార్డు వేయకుండా. యువర్ చాయిస్ అది. వీడియో నచ్చిందా? కొంచెం లేట్ అయినా పర్లేదు, క్లియర్గా చెప్పినా అని నేను అనుకుంటున్నాను. లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.